నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. ఇప్పుడు మనం కోకాపేటలోని శాస్ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. శాస్ క్రోన్ ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బిల్డింగ్ అన్నట్టు. ఇంతకుముందు బెంగళూరులో ఒక బిల్డింగ్ ఉంది, అది 50 అంతస్తులతో ఉంది. కానీ దాన్ని బీట్ చేస్తూ శాస్ క్రోన్ బిల్డింగ్ ఇది 57 అంతస్తులతో నిర్మితం అవుతుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక్క చదరపు అడుగుకి 6,600 నుంచి 7,000 రూపాయల వరకు ఇక్కడ పలుకుతుందంట. సో ఈ బిల్డింగ్లో 57 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కో ఫ్లాట్ ఉంటుంది, అంటే ఒకరికి మాత్రమే సొంతం. సో ఒకరు మాత్రం కొనుక్కోవచ్చు. ఇప్పటికే ఈ బిల్డింగ్లో 60 to 70 యూనిట్స్, అంటే ఒక 70 ఫ్లాట్స్ అమ్ముడుపోయాయంట, ఇంకా మిగతాయి ఉన్నాయి. సో అయితే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ల వల్ల మనకి ఉపయోగం ఏమిటి అంటే స్పేస్ చాలా మిగులుతుంది. సో ఇది కోకాపేటలోని గోల్డెన్ మైడ్ రోడ్లో ఉంది. సో ఇలాంటి ప్లేస్ల వల్ల మనకి చాలా కుటుంబాలని ఒకే బిల్డింగ్లో అకామిడేట్ చేయొచ్చు. దానివల్ల చాలా స్పేస్ మిగులుతుంది. గ్రీనరీ కానీ మిగతా షాప్స్ కానీ, అట్లాంటి రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ, మిగతా కమర్షియల్ ఏరియాస్ కానీ, పార్క్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఇట్లాంటి వేరే స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి చాలా బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా స్పేస్ మిగులుతుంది. సో ఇదొకటి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక్కో చదరపు కిలోమీటర్లకి ఒక్కో చదరపు అడుగుకి 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఉంటుందంట. సో అయితే ఒక ఫ్లాట్ మనం ఇక్కడ కొనుగోలు చేయాలంటే 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మినిమం అంత ఇన్వెస్ట్ చేసి మనం ఒక ఫ్లాట్ ఇక్కడ కొనుక్కోవచ్చు. సో అయితే ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కునే వారు ఎలా ఉంటారంటే, మామూలుగా అందరూ ఇంత హై రైజ్ బిల్డింగ్ కాబట్టి అందరూ రిచ్ పీపులే దీన్ని బై చేస్తారు. బ్యూరోక్రాట్స్, ఇద్దరు వర్కింగ్ కపుల్స్ ఉంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అట్లాంటి వర్కింగ్ కపుల్స్ ఉంటే, పెద్ద బిజినెస్ మ్యాన్స్, ప్లస్ మన ఐటీ ఇండస్ట్రీస్ స్థాపించిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంపెనీస్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి బిల్డింగ్లలో కొనుగోలు చేయగలుగుతారు అనేది మాట. సో అయితే ఇంకా శాస్త్రవేత్తలు ఇలాంటి బిల్డింగ్లలో ఉంటే ఉపయోగం ఏమిటి అనే ఏం చెప్తున్నారంటే, ఇంత పెద్ద బిల్డింగ్స్లో ఉండడం వల్ల, అట్లాంటి 5 ఫ్లోర్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంత పొల్యూషన్ ఉండదు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ బయట నుంచి థ్రెట్స్, మామూలుగా దొంగలు కానీ అలాంటి థ్రెట్స్ ఏమి ఉండవు. సో అదొక ఉపయోగం. ప్లస్ ఇలాంటి బిల్డింగ్స్లో ఉండడం వల్ల అంత ఎత్తు నుంచి విజువల్స్, అంటే సిటీ విజువల్స్ కానీ, బయట నుంచి ఏమైనా నేచర్ విజువల్స్ కానీ చూడడం వల్ల మన మైండ్ పీస్ఫుల్ అండ్ మంచి సానుకూల దృక్పథం అనేది డెవలప్ అవుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే ఇలాంటి బిల్డింగ్లలో ఇది మొత్తం ఒక 4.5 ఎకర్స్ ఉంది అన్నమాట ఇది శాస్ బిల్డింగ్. సో దీంట్లో అన్ని మౌలిక వసతులు. సో మనం బయటికి వెళ్ళి వేరే తీసుకోకుండా ఇందులోనే ఒక హాస్పిటల్, ఒక మామూలుగా మన స్టోర్స్, గ్రాసరీ స్టోర్స్ అట్లాంటివి, ప్లస్ అన్నీ ఇంకా మనకి ఏమేమి కావాలనో అన్ని వసతులు అనేవి ఇందులో అమర్చడం జరుగుతుంది. ఒక హాస్పిటల్ అయితేనేమి, ఎంబ్రాయిడరీ వర్క్స్, లైక్ ఆడవాళ్ళు చేసుకునే ఆ టైలరింగ్ వర్క్స్, అన్నిటికీ ఇదొక, ఇంకా మనం బయటికేం వెళ్ళకుండా ఒక మ్యాక్సిమం ఒక ఊరులాగా తీసుకుంటే ఆ ఊరికి కావాల్సిన ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఈ బిల్డింగ్లోనే సమకూర్చడం జరుగుతుంది. సో అంత పెద్ద బిల్డింగ్ని ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ వల్ల ఉపయోగాలు లేకుండా ఉండే, అంటే నష్టాలు ఏమిటి అని అంటే, ప్రభుత్వం మామూలుగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల కోసం ఆశించి ఎలా పడితే అలా పర్మిషన్స్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు లోపలికి ఎన్నో చాలా ఫీట్ల వరకు పిల్లర్స్ వేయాల్సి ఉంటుంది. సో ఆ పిల్లర్స్ వల్ల పక్కపక్కనే బిల్డింగ్స్ అవ్వడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు అలాంటివి, లేదంటే పెద్ద గాలులు వచ్చినప్పుడు దీనికి చాలా థ్రెట్స్ ఉంటాయి అన్నట్టు. ఇంత పెద్ద బిల్డింగ్స్కి చాలా థ్రెట్స్ ఉంటాయి. సో మామూలుగా నామమాత్రంగా తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం లాగా ఏదో చిన్నగా డబ్బులు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చేస్తే వాళ్ళు మంచి మెటీరియల్ పెట్టి కనుక బిల్డ్ చేయకపోతే దాని తర్వాత చాలా పర్యవసానాలు ఉంటాయి. ఎందుకంటే బిల్డింగ్ కూలిపోవడం, బీటలు బారడం అట్లాంటివి, లేదంటే మామూలుగా మంటలు చెలరేగడం. దానికి పర్టికులర్గా ఖచ్చితంగా బిల్డర్స్ దగ్గర ప్రతి ఒక్క వసతిని బిల్డ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రాపర్గా చెక్ చేసుకొని గవర్నమెంట్ అనేది పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చాలా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. సో ఇదొకటి డ్రాబ్యాక్ అన్నట్టు ఇంత పెద్ద బిల్డింగ్స్లో ఉండడం వల్ల. సో ఇది శాస్ బిల్డింగ్. ఇంక ఇట్లాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్,
నార్సింగి, ఇటు కోకపేట, సో ఇట్లాంటి బిల్డింగ్స్ వస్తున్నాయి ఇక్కడ. రాజపుష్ప అయితేనేమి, సో ఇట్లాంటి పోటాపోటీగా ఈ బిల్డర్ గ్రూప్స్ అనేవి నిర్మించుకుంటూ పోతున్నాయి. సో ఎందుకైనా మంచి ప్రభుత్వం అధికారులు ఇట్లాంటి బిల్డింగ్స్ మీద దృష్టి పెట్టుకొని కొంచెం మంచి పర్మిషన్స్ మెటీరియల్స్ మంచిగా యూజ్ చేసుకునేలాగా చూస్తే బెటర్ అనేది ఒపీనియన్. థ్యాంక్ యూ.